లంబోదర్ అంకుల్, మీ నోరెలా మూయించాలో నాకు తెలీదు. ఫెవికాల్ అతుక్కుంటే జన్మలో బయటికి రాదు. అంకుల్, ఇదిగోండి మీ బ్రష్. దరిద్రుడు ఏం చేసావురా? బ్రష్ బయటకు రావట్లేదు. ఏమైంది అంకుల్? ఏం చేసావు బావా? అంకుల్ నోట్లో బ్రష్ ఇరుక్కుపోయిందేంటి? టూత్పేస్ట్ ఏ కంపెనీరా అన్నారు. కొత్త కంపెనీ అన్నాను. టేస్ట్ రుచిగా ఉందిరా అన్నారు. ఇంకొంచెం వేశాను. అందుకే బ్రష్ బయటికి తీయట్లేదు. అంత బాగా నచ్చిందేమో. బావా, నువ్వు చెప్పేదంతా అబద్ధమంట. అంకుల్ సైగ చేస్తున్నారు. అయినా నేను చెప్పింది అబద్ధం అని సైగ చేయట్లేదు. వీడు చెప్పింది 100% కరెక్టు. ఇప్పుడే కాదు, 2 రోజుల వరకు బ్రష్ తీను అని చెప్తున్నారు కదా అంకుల్. బావా, మావయ్య గారు వచ్చారు అంటే ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తారు. రాకముందే బ్రష్ తీసేయ్. తీ. బ్రష్ని కాదే, బ్రష్తో పాటు పళ్ళన్నీ లాగేస్తా. ఏంటి ఆలోచిస్తున్నావు? కానీ నేను లాగుతానుగా. లాగుద్దురా, నా పళ్ళు ఊడిపోతారా? మీరుండండి అంకుల్, నేను లాగుతానుగా. పర్వాలేదు అంకుల్, నేను లాగుతానుగా. ఒరే లంబోదరం, పేస్ట్ ఎంత టేస్టీగా ఉంటే మాత్రం బ్రష్ ఇలా నోట్లో పెట్టుకోవడం ఏంట్రా అసహ్యంగా? నేను నోట్లో పెట్టుకోవడం ఏంట్రా చెత్తవేధవ? నీ కొడుకు సన్నాసే నా నోట్లో ఇరుక్కుపోయేలా చేశాడు. ఏంట్రా ఏంటంటున్నావు నువ్వు? బావేదో చేశాడని చెప్తున్నారు మావి గారు. తప్పు అంకుల్, అలా అనలేదు. ఇంత రుచికరమైన పేస్ట్ ఇచ్చింది శ్రీనివాసే. ఇంకాస్త ఇస్తే సరిపోయేది. 4 రోజులు ఇలా బ్రష్ ఉంచుకునేవాడిని అని చెప్తున్నారు కదా అంకుల్. ఇదిగో చూసారా చూసారా, నేను చెప్పింది కరెక్ట్ అంటున్నారు. ఎలా చెప్పాలి? చెప్పండి అంకుల్. ఏమిటమ్మా అంటున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా నాన్నగారు? నేను ఇంకా ఈ బ్రష్ తో ఉంటానో పోతానో, వీళ్ళామా తీసుకొస్తే నా ఆస్తి మొత్తం శ్రీనివాస్ పేరు మీద రాసిపోతాను అంటున్నారు. అంతే కదా అంకుల్? కాదు బావా, అంకుల్ అలా అనలేదు. మరి ఒక పేపరు పెన్ను తీసుకొస్తే అంకుల్ ఏం జరిగిందో రాస్తాను అని అంటున్నారు కదా అంకుల్? ఓహో, పేపర్ మీద రాస్తావా? అమ్మా పద్మావతి, పేపర్ పెన్ను తీసుకురా అమ్మా. అలాగే మావయ్య, తీసుకొస్తాను. ఇప్పుడు గనక అంకులు పేపర్ మీద జరిగిందంతా రాసేసాడే అనుకో, అప్పుడు నాన్నగారు సూదిదారం తీసుకొచ్చి నా నోరు కుట్టేస్తారు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. అంకుల్ని రాయనీయకుండా చెయ్యాలి. నాన్నగారు నాన్నగారు, నాకు ఐడియా వచ్చింది. ఆ బ్రష్ ఎలాగో బయటికి రావట్లేదు కాబట్టి లోపలికి నెట్టేస్తే. ఓరి చచ్చి సన్నాసి, బ్రష్ కడుపులోకి పోతుంది కదరా. నోట్లోకి నెట్టితే ఎలా వస్తుందిరా? చిన్నవేలా వస్తాయో అది కూడా అలాగే వస్తుంది నాన్నగారు. నోరు మీరు అవేధవాణి. బ్రష్ కడుపులోకి నెట్టితే బయటికి రావడం ఏమిట్రా? నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చూస్తాడు. అమ్మ వెధవా, నన్ను నువ్వు చంపడానికి డిసైడ్ అయ్యావురా? అంకుల్, ఇదిగోండి పేపరు పెన్ను. రేయ్, పేపర్ మీద రాస్తానని వాడి వైపు చూస్తావేమిట్రా? రాయ్. మావయ్య గారు, మాటి మాటికి బావ వైపే చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. బ్రష్ ఇరుక్కుపోవడానికి బావకి ఏదో సంబంధం ఉంది మావయ్య.
ఒరేయ్, పేపరు పెన్ను ఇచ్చింది కదరా, అదేదో రాసి చావు. నాకు అర్థమైంది. మీకందరికీ చెప్పకుండా నేను నిజాన్ని దాచాను. నిజమా? ఏమిట్రా అది? మనం సుందరం గారి బూట్లకి నేనే పాలిష్ చేశాను నాన్నగారు. ఎందుకురా? పాపం ఇందాక కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారింది కదా, ఆ రక్తాన్ని కడిగి శుభ్రంగా పాలిష్ చేశాను. అది అంకుల్ కళ్ళారా చూశారు, అదే పేపర్ మీద రాస్తున్నారు. ఏమిటి అంకుల్ మీరు నా గొప్పతనం గురించి ఎవరికి చెప్పొద్దంటే అందరికీ చెప్పేలా చేసేశారు. కొన్ని మంచి పనులు మనలోనే దాచుకోవాలి, అందరికీ చెప్పుకోకూడదు. ఈ మాత్రం దానికి పెన్ను, పేపరు, ప్యాడు. నా కొడుకు ఎంత గొప్ప పని చేస్తే మాత్రం దానికోసం నువ్వు ఇంతలా గాబరా పడిపోతే ఎలారా? మొత్తానికి విషయం నాకు చేరింది, సంతోషమేగా? పేపర్ మీద రాసే లోపల అంత మాయ చేశాడు వీడు. అమ్మ పద్మావతి, వీడి టిఫిన్ సంగతి చూడు. అలాగే మావయ్య. ముందు హారతి తీసుకోండి. నోట్లో బ్రష్ ఉంటే అలా తింటానమ్మా. నాకు అర్థమైంది అంకుల్, మీరేం కంగారు పడకండి. నేను వేడి నీళ్లు కాంచి తీసుకొస్తాను, అవి నోట్లోకి పంపిస్తే కొంచెమైనా కరిగి బ్రష్ బయటకు వస్తుందేమో. సరే సరే, మీరు వెళ్ళి కూర్చోండి. నాకు అర్థమైంది లేవే, నీ నిజాలు బయట పెడతారని నువ్వే ఇలా చేసావు కదా. చిచి, ఈ పాపం నాకు అంటగట్టకే. ఆయన అసలే తిండిపోతూ పేస్ట్ బాగుందని కొంచెం ఎక్కువ వేసుకున్నాడు, దాంతో ఏదో జరిగి బ్రష్ అతుక్కుపోయింది. అంతకు మించి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. చెప్తా. ఈ హారం పద్మావతికి చాలా బాగుంటుందండి. అందుకే కదా ఖరీదైనా సరే ఏరి కోరి దీన్ని కొన్నావు. నెక్లెస్ చాలా బాగుందంటీ. మీరు కొనుక్కున్నారా? లేదమ్మా, ఈరోజు పద్మావతి పుట్టినరోజు కదా, పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇద్దామని. ఆవిడ గారి కోసం కొన్నారా? మరి నా కోసం ఏం కొనలేదా? అయినా మీకోసం మేమెందుకు కొంటాం? పద్మావతి మీ కోడలైతే నేను త్వరలో మీకు కాబోయే కోడలి కదా. సో ఈ ఇంట్లో తనకేం చేసినా తనతో సమానంగా నాకు చేయాలి, తనకేం కొన్నా నాకు కొనాలి. ఆపుతావా? ఇప్పుడే కాదు, ఇంకో 100 జన్మలెత్తినా నువ్వు ఈ ఇంటికి కోడలివి కాలేవు, పద్మావతితో సమానం కాలేవు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు. పొండిక్కడి నుంచి. అంటే శ్రీనివాస్తో తన పెళ్లి కాలేదనేగా మీరిలా మాట్లాడుతున్నారు? సర్లేండి, అతి త్వరలో ఇది మీ ఇంటి కోడలవుతుంది, అప్పుడు ఇలా మాట్లాడండి, చూస్తాం. పదవే. వీళ్ళ మొహాలకి గిఫ్ట్లు అంట, గిఫ్ట్లు. అసలు వీళ్ళని ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప. సర్లేండి, ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు, వదిలేసేయండి. అయ్యో బాబోయ్, ఇది అప్పుడే బర్త్డే సారీ కట్టేసింది. అబ్బో, దీని సిగ్గు తగలయ్యా.
ఒసే అద్దమా, ఈ చీర ఎలా ఉందో చెప్పొచ్చుగా. నీ మొహంలా ఉంది. పోనీలే, నీ మొహల్లా ఉందేమోనని భయపడి చచ్చాను. అంటే ఏమిటే, నా మొహం దరిద్రంగా ఉందనా నీ ఉద్దేశం? అంటే నా మొహం దరిద్రంగా ఉందా అద్దమా? చూడు, పోనీలే అని ఊరుకుంటున్నాను. లేకపోతేనా ఆ, లేదంటే నా గడ్డం పట్టుకుని బతిమలాడేదానివా అద్దమా? చిచే, నేను నిన్ను బతిలాటమా? నీ పుట్టినరోజుకి రాను, కేకు తినిపించను, అసలు విషయసే చెప్పను. అయితే నేను కేక్ కట్ చేయను, నీకు కూడా తినిపించను, అసలేని కేక్ దగ్గర కూడా రాను. ఆ మానే. ఆ మానేస్తాను. ఆ తర్వాత మావయ్య గారు వచ్చి, పద్మావతి కేక్ ఎందుకు కట్ చేయట్లేదమ్మా అంటారు. బావ రానంటున్నారు మావయ్య గారు, అందుకే నేను రావట్లేదు అని చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకన్నా నీకే బాగా తెలుసు కదా అత్తమా. ఏమే, ఏదో బ్లాక్మెయిల్ ఒకటి. పద్మావతి నెలవంక తొంగి చూసింది, రండి సార్. మేను సోకింది. ఏయ్, ఏమిటి వచ్చేది? ఎంత నీ బాస్ అయితే మాత్రం నేరుగా నీ బెడ్రూమ్లోకి వచ్చేస్తాడా? నేను అదే అంటాను. నువ్వు ఎంతకు బాగా అయితే మాత్రం పద్మావతి బెడ్రూమ్ లోకి వచ్చేస్తావా? నీకు వచ్చిపోయిన బుద్ధిపురం ఉండగలదా? బయటకు పోరువా? ఏమిటి నా బెడ్రూమ్లోకి వచ్చి నన్నే బయటికి పోమంటావా? ఏటేటి, ఇది నీ బెడ్రూమా? పద్మావతి నువ్వు చెప్పు, ఇది నీ బెడ్రూమ్ ఇతగడ బెడ్రూమా? చెప్పు పద్మావతి. తనది నాది ఏమిటి, మా ఇద్దరిది ఇదే బెడ్రూము. ఏటేటి, ఇది మీ ఇద్దరు బెడ్రూమా? ఎస్. కొంప ముంచావు బావా, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? పద్మావతి నువ్వు ఒకే బెడ్ మీద పడుకుంటారా? ఒకే బెడ్రూమ్ ఏమిటి, ఒకే బెడ్ మీద పడుకుంటాం. నీకేమన్నా అభ్యంతరమా? అయ్యో బాబు, ఇదేంటిది? పెళ్ళైనమ్మతో నువ్వేటే బాబు? ఎస్, పెళ్ళయింది కాబట్టి పడుకుంటాం. బావా ఆపుతావా? నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకుంటారు. అనుకోని. నిజం నిజం అనుకుంటారు. మనిద్దరం ఆయన దృష్టిలో భార్య భర్తలం కాదు కదా, ఎలా పడుకుంటాం? ఎంత బట్టి ఆలకెత్తాను. ఏంటి మీ ఇద్దరు కూర్చుని ఆడుకుంటాడు? చూసారా చూసారా, మీరు నా మాటలు ఎలా నమ్మేశారు? అవును సార్, మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటాం. పద్మావతి నువ్వు కూడా అలాగే అంటున్నావా? అవును సార్, ఒక రోజు నేను పడుకుంటాను, ఇంకో రోజు నేను పడుకుంటానన్నమాట. బావిక్కడ పడుకుంటే నేను హాల్లో పడుకుంటాను, నేను పడుకుంటే బావ హాల్లో పడుకుంటాడు. అదన్నమాట. అయినా అలాగెందుకు పడుకుంటాడు? ఉన్నది ఒకటే బెడ్రూమ్ సార్, అందుకే ఒకరికొకరం పంచుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు మొత్తం నా బుర్రకు అర్థమైపోయింది. ఏమిటది? ఏట్లేదు శ్రీనివాసు, పద్మావతి పుట్టినరోజుకి ఒక మంచి గిఫ్ట్ కొన్నాను. పుట్టినరోజు కానుకగా నా చేతులతో నేను స్వయంగా ఇస్తాను. ఐ లవ్ యూ కూడా చెప్పేస్తాను. ఏటంతా శ్రీనివాసు? చెప్పించుకొని కొట్టుద్ది. ఏంటంటున్నారు? ఏమీ లేదులే, సార్ ఎవరినో పెళ్ళైన అమ్మాయిని లవ్ చేస్తున్నారంట. ఈ రోజు ఐ లవ్ యూ చెప్తారంట, చెప్పుతో కొడుతుంది అంటున్నాను. అంతేగా సార్? సరదాగా శ్రీనివాసు, నిజంగా అనుకున్నావా? పద్మావతి నీకోసం గిఫ్ట్ ఇచ్చాను. నాకెందుకు సార్ గిఫ్ట్? ఇదిగో పద్మావతి, నీకోసం ఎంతో ప్రేమగా గిఫ్ట్ కొన్నాను, కాదంటే బాగోదు. సర్లేండి, ఇప్పుడొద్దు, కేక్ కట్ చేసేప్పుడు ఇద్దరు కాని. ఓకే, అలాగే 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 అయితే ఓకే, అలాగే అలాగే. ఎదవన్నారు ఎదవ, గిఫ్ట్ ఇచ్చే వంకతో నా పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్తావా? అసలు నువ్వు కేక్ కటింగ్ దగ్గరికి వస్తే కదరా గిఫ్ట్ ఇవ్వడానికి. అడుగడుగున ఈ శ్రీనుగాడు అడ్డుపడతాడు, నిన్ను అతఃపాతాళానికి తొక్కేస్తాడు. చూసావా చూసావా, ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటి కోడల్ని కాలేనంట. పైగా ఏ విషయంలోనూ పద్మావతికి సమానం కాదంట. పొగరే పొగరు. వాళ్ళు ఎన్ని మాటలన్నా మనం ఏమి అనలేము అన్న పొగరు. ఆ పొగరు నేను దించుతాను. ఎలా దించుతాం చెప్తా.
అబ్బా అత్తయ్య త్వరగా పెట్టండి. ఆండాళ్ళు ఇదిగో కేక్ రెడీ. అన్ని రెడీగా ఉన్నాయి అత్తయ్య. శ్రీనివాసు, పద్మావతి, తొందరగా రండి. పద్దు త్వరగా రావాలి. రారా లంబోదరా రా. రేయ్ ఏమిట్రా ఇంకా నోట్లో ఆ బ్రష్ పోలేదా? అమ్మా పద్మావతి, ఆ వేడిలేవో వాడి నోట్లో పోసి వాడి బ్రష్ తీసే మార్గం ఏదో చూడమ్మా. ఆల్రెడీ పెట్టాను మావయ్య గారు, తీసుకొస్తాను. గోవింద్, ఏంటి గోవింద్, ఫ్రెండ్ పెళ్లికి వెళ్తానని వెళ్ళావు, ఇన్ని రోజులకా తిరిగొచ్చేది? పెళ్ళైపోయింది. వెళ్ళకెళ్ళక ముంబై వెళ్ళాను కదా, అక్కడే 4 రోజులు స్పెండ్ చేసి వచ్చాను. నాకు అర్థమైందిలే, మీ వదిన పుట్టినరోజనే కదా వచ్చావు. ఎస్, వదిన పుట్టినరోజు లేకపోతే ఇంకో వారం ఆగి వచ్చేవాణ్ణి. ఎందుకు? ఇంకో నెల ఆగి రావాల్సింది. ఉన్న ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయ్యేది. ఏం మాట్లాడుతున్నావు? అవును గోవిందు, మీ వదిన పుట్టినరోజుకి మీ అమ్మా నాన్న 10 తులాల బంగారం కొనిస్తున్నారు. ఇప్పటి ధర ప్రకారం 10 తులాలంటే ఎంతో తెలుసా? 5 లక్షలు. నిజమా? హా, నా కళ్ళతో నేను చూశాను. అప్పటికి నేను అడిగాను, గోవింద్ కూడా ఒక 5 లక్షలు వేసి గిఫ్ట్ కొన్నారా అని. వాడికేం అవసరం, వాడి మొహానికి గిఫ్ట్ అవసరమా అన్నారు మీ నాన్నగారు. నిజమా? హా, మరి నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నావా? ఏంటో గోవిందు, నిన్ను చూస్తుంటే నాకు బాధేస్తుంది. అసలు నిన్ను కన్నారా లేదా ఇక్కడి నుంచైనా ఎత్తుకొచ్చారా అనిపిస్తుంది. దామిని, నీ కాపుతావా? ఇవాళ వదిన గారి పుట్టినరోజు కాబట్టి కొనుంటారు. ఆ మాత్రం దానికి నన్ను తక్కువ చూసినట్టు, వాళ్ళని ఎక్కువ చూసినట్టు ఎందుకు అనుకోవాలి? అయ్యో పిచ్చి గోవిందు, నువ్వు ఆల్రెడీ వాళ్ళని ఆస్తిలో వాట అడిగావు. ఏమైనా చీల్చి నీకు పంచారా? లేదే, పంచే ఆలోచన కూడా లేదు. ఆస్తి పంచేలోపు సగానికి పైగా ఆస్తి మీ అన్నయ్యకి పంచేస్తారు, దోచిపెట్టేస్తారు. ఆ తర్వాత మిగిలిన ఆస్తి మీ ఇద్దరికి పంచుతారు. అంటే 3 వాటాలు మీ అన్నయ్యకి, 1 వాటా నీకు. దాంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించుకుంటావు? జీవితాంతం ఎలా బతుకుతావు? మా నాన్నలా చేయర్లే, చెప్పారుగా త్వరలోనే ఆస్తి పంచుతారని. పంచుతారు అని నీ నమ్మకం, పంచరు అని నా నమ్మకం. నాకు తెలిసి ఉన్నదంతా మీ అన్నయ్యకి దోచిపెట్టాక మిగిలిన ముష్టి నీ చేతిలో పడేస్తారు గోవిందు. దామిని, అదే జరిగితే చూస్తూ కూర్చోవడానికి గోవింద్ ఏం చేతగానివాడు కాదు. నా ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఆస్తి రాబట్టుకోవడం తర్వాత గోవిందు. మీ వదిన గారికి కొన్నారే 5 లక్షల రూపాయల నెక్లెస్, దానికి ప్రతిఫలంగా అంతే డబ్బు నువ్వు అడుగు. అప్పుడు అర్థమైపోతుంది కదా మీ నాన్న నిన్ను సమానంగా చూస్తున్నారో లేదో అని. పెద్దవారు, పైగా హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆయన మీద కాస్త ప్రేమ ఎక్కువే ఉండొచ్చు. అంత మాత్రాన నా మీద ప్రేమ లేదనుకోవడం పొరపాటు. మన మాటలు నమ్మడులే మాయా. నమ్మకపోవడం కాదు, అతను కూడా వాళ్ళ అమ్మా నాన్నల మీద నమ్మకం. వాళ్ళ అన్న మీద చూపించిన ప్రేమ తన మీద చూపించరు అని. ఇప్పుడు మనం చెప్పామని వెళ్ళడిగినా నయా పైసా కూడా ఇవ్వరని అతనికి కూడా తెలుసులే. ఏం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళి అడిగితే 5 లక్షలు ఇవ్వకపోయినా ఎంతో కొంత నాకు ఇస్తారు, కానీ నాకు అది అవసరం లేదు. అవసరం లేదా? లేదా మీ నాన్నగారిని అడిగేంత దమ్ము లేదా? హలో, దమ్ముల గురించి నాతో మాట్లాడొద్దు. నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అవసరమైతే ఇప్పుడే వెళ్ళి మా నాన్నని కూడా నిలదీస్తాను. నిలదీస్తాను అని ఇక్కడే నిలబడ్డం కాదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మీ నాన్నగారిని అడుగు, సరేనా? సరే, నువ్వు చెప్పింది నిజమైతే అంతకంతా వసూలు చేయకపోతే నా పేరు గోవిందే కాదు.